తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించాలని సూచించారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తెలుగు సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో తన ప్రయాణానికి తెలుగు భాష మూలస్తంభంగా నిలిచిందన్నారు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్. ఈ ఉత్సవాల్లో 3,000కు పైగా తెలుగు అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సంస్కృతి కృషి చేసిన ప్రముఖులను సన్మానించారు నిర్వాహకులు. మన యొక్క సంస్కృతిని కంటిన్యూ చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పి నేను మనవి చేస్తూ, నేను కూడా త్రిపుర పోయిన తర్వాత, గవర్నర్ అయిన తర్వాత, గత సంవత్సరం సంక్రాంతి తర్వాత సంక్రాంతి సంబరాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా పిలిచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని పిలిపించాం. ముఖ్యమంత్రి గారు వచ్చి ఇదేం కార్యక్రమం, ఈ రకమైనటువంటిది ఒక కార్యక్రమం ఉంటుందంటే, మాది సంక్రాంతి పండుగ ఉంది, పండుగ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కలుపుతున్నామని చెప్పాం. అయితే ఈసారి 26 జనవరి మరుసటి రోజు పెట్టాలనేటువంటిది నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊర్లలోకి వెళ్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 26 జనవరి తర్వాత వచ్చే నెక్స్ట్ డే ఆ రకంగా చేయాలనేటువంటి దీంతో అక్కడ కూడా తెలుగు వాళ్ళందరినీ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలుగుతనం గురించి, మన అమ్మ గురించి, తెలుగు అంటే ఎవరు? అమ్మ. అమ్మను చూసుకోవడం కన్నా మనకు అంతకంటే పెద్ద పని ఉంటుందని నేను అనుకోను. ఎవడన్నా కానివ్వండి, తల్లిని సరిగ్గా చూడని వాడు మనిషే కాదు. సో అందుకని తెలుగు నా తల్లి. అందుకని అలాంటి తెలుగుని సంగమంగా తీసుకుని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఇంకా ఎన్నో, మా గవర్నర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో గొప్ప ఇవి చేయాలని, మా బుద్ధప్రసాద్ అని చెప్పినట్టు ఇంకా తెలుగుని మహాద్భుతమైన పొజిషన్స్ తీసుకెళ్లాలని, తల్లిని అంత గొప్ప పొజిషన్లో పెట్టడం కన్నా మనకు మరొక బాధ్యత లేదని. తల్లిదండ్రులకు తిరిగి వెళుతూ ఏమి ఇచ్చాం? నీ జన్మభూమికి తిరిగి వెళుతూ ఏమి ఇచ్చాం? నువ్వు ఉన్న ప్లేస్లో నిన్ను ఎంతమంది గుర్తుపట్టగలుగుతున్నారు? మానవుడి స్థానంలోనే ఉన్నావా? ప్రజలు నిన్ను చూస్తే దైవమని భావించే స్థాయికి ఎదుగుతున్నావా? ఇవన్నీ చెప్పగలిగే జీవిత పాఠం ఒక భగవద్గీత మాత్రంలోనే ఉంది మిత్రులారా. ఏం విజ్ఞప్తి అంటే, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు మిత్రులారా, ఇస్లాం 1400 సంవత్సరాలు. భగవద్గీత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి బోధించిన సార్వజనీయమైన జీవిత పాఠం బోధించి ఈ సంవత్సరానికి 5125 సంవత్సరాలైంది మహాత్మా. ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి, భగవద్గీతను 5వ తరగతి నుంచే సిలబస్లోకి దాన్ని ఇన్కల్కేట్ చేయండి. దయచేసి దీన్ని పాఠాలుగా రూపొందించి పిల్లలకి చెప్పండి. నైతిక విలువల వికాసానికి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం ఇంకొకటి లేదు మిత్రులారు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అన్ఫార్చునేట్లీ. కాబట్టి మనందరం ఏకమైతే మన భగవద్గీతని మనం కాపాడుకోవడం, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా అందించగలిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో, కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు. తెలుగు మాట్లాడుకోండి. కుత్బుల్లాపూర్ గాజులు రామారంలో చిత్తారమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమ్మవారి ఉత్సవాలు ఉంటాయన్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
సంవత్సరము కూడా పుష్యమాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఆదివారం నాడు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత అమ్మవారి యొక్క జాతర ప్రారంభమవుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా 17 నుంచి అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 17 నాడు అమ్మవారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసనతో ప్రారంభమై 18 నాడు అమ్మవారికి చండీహోమ కార్యక్రమము, తర్వాత 19 నాడు అమ్మవారికి జాతర ముఖ్యమైనటువంటి రోజు 19 రోజు. ఆ రోజు ఉదయం అమ్మవారికి 2ంటికి అభిషేకము పంచామృతములతో, తర్వాత దివ్య దర్శనము, పంచహారతులు, నక్షత్రహారతములు, ఈ యొక్క కార్యక్రమాలు ఉదయం జరిగాయి. తర్వాత 11 గంటల నుంచి అమ్మవారికి బోనములు, తర్వాత ఒడిబియ్యాలు కూడా సమర్పణం చేయడం జరిగింది. తర్వాత సాయంత్రము గ్రామం నుంచి అమ్మవారి దేవాలయం వరకు కూడా ఊరేగింపుగా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 20 నాడు అమ్మవారికి భవిష్యవాణి, తర్వాత పోతరాజుల యొక్క నృత్య కార్యక్రమాలు ఉంటాయి. 21, 22, 23, 24 ఈ 4 రోజులతో పాటు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన సేవ కార్యక్రమాలు, అర్చనలు, ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఆఖరు నాడు 25 నాడు ఈ 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించినటువంటి ఒడిబియ్యాన్ని ప్రసాదంగా ఉండి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంతో అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో స్వయంభూగా వెలిసిన మల్లన్న స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే ఆదివారం నార్సింగిలో మల్లికార్జున సహిత కేతకి భ్రమరాంబ అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సొడమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశమన్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ప్రతి ఒక్కరూ కృష్ణతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కృష్ణతత్వం వల్ల సంస్కృతి గొప్పతనం తెలుసుకోవడంతో పాటు ఇతరులను గౌరవించే తత్వం అలవాటు పడుతుందన్నారు ముఖ్య అతిథులు. ఇక విద్యార్థుల్లో సంస్కారం, సాంస్కృతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇక వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు అతిథులు.
श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे हेरिटेज फेस्ट ఈ కార్యక్రమం ద్వారా ఆ చిన్నపిల్లలు అంటే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కూడా ఒక చక్కటి కల్చరు వాల్యూ సిస్టము డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ హరే కృష్ణ మూమెంట్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ తరపున మేము చేస్తున్నాం. దిస్ ఇయర్ వీ హ్యావ్ గాట్ ఏ ట్రిమెండస్ పార్టిసిపేషన్. 23,000 children from 300 schools participated in this fest. And today we are having this program. According to Bhagavad Gita, culture means it should be permanent. Once learned, it should remain with the child or with the human being for life. Adi culture ante. నార్మల్గా మనం చూసే కల్చర్లు ఏమవుతాయంటే ఒక్కొక్క 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక్కొక్క ట్రెడిషన్ వస్తూ ఉంటుంది. పాప్ కల్చర్ అని లేకపోతే హిప్పీ కల్చర్ అని అట్లా మారుతూ ఉంటుంటాయన్నమాట. కానీ నిజంగా కల్చరు అంటే ఏంటంటే అది పర్మనెంట్గా ఉండాలి. కానీ మరి ఈ లోకంలో పర్మనెంట్గా ఉండేది ఏమిటి? అన్నీ మారుతూనే ఉంటాయి. మన శరీరాలు మారుతున్నాయి, మన చుట్టుపక్కల అన్నీ మారుతున్నాయి. మరి శాశ్వతంగా ఉండేది ఏమిటి? యాక్చువల్గా ఆ భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క నామము, ఆ భగవంతుడి యొక్క కల్చర్ అన్నమాట. సో అందుకనే if the child learns something permanent like this from the childhood and it becomes imprinted in their consciousness, and as the child navigates in its life, the child has something to hold on to permanently. కృష్ణ తత్వం ఒకసారి అర్థమైతే ఇక మన సైడ్ నుండి తప్పు జరగడం ఉండదు. నలుగురికి మంచి చేయాలని తప్పన తప్ప నలుగురి మీద ఆధారపడి ఉండాలి, లేక వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మనం జీవితంలో ఎదగాలనే ఒక ఆలోచన పోయి మంచి గుణం మనకు అలవాటు అవుతుంది. అట్లాగా ఈ కాంపిటీషన్స్ కానీ దీనికి సంబంధించిన విషయాల గురించి కానీ మనం ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే, భారతదేశం మీ అందరు కూడా ఇప్పుడు మనం ఏదో 3rd 5th ఇన్ ది ఎకానమీ వెళ్ళిపోయాం ప్రపంచవ్యాప్తంగా. ఇంకొద్దిగా కష్టపడితే బై 2047 we may become second. కానీ మీరు ఒక విషయం ఆలోచన చేస్తే, మనము 1650s or 1700 టైంలో ఇండియా వాజ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. వీ యూస్ టు బీ ది బిగ్గెస్ట్ ఎకానమీ. 20% ఆఫ్ ఎంటైర్ ఎకానమీ వాజ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు అప్పటి లెక్కలు కనుక ఇప్పుడు ఎక్స్ట్రాపోలేట్ చేస్తే, అప్పటి లెక్కల్ని ఇంకా ముందుకు మన ప్రొజెక్షన్ చేస్తే, ఈరోజు ఇండియా వుడ్ హ్యావ్ బీన్ 44 trillion ఎకానమీ ఉండాల్సింది. టుడే వీఆర్ 4 trillion రేంజ్లో అటు ఇటు కొట్లాడుతున్నాం. అంటే 10% కూడా లేవు మనం ఈరోజు ఉండాల్సిన దానికి. ఎందువల్ల చెడిపోయాం? ఎందుకు వేరే వాళ్ళు వచ్చి ఈరోజు మన దగ్గర ఇస్కాన్కి సంబంధించిన విషయాల గురించి మన నుండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కింద బానిసలుగా ఎందుకున్నామంటే, కొన్ని విషయాలు మనకి కళ్ళు బైర్లు కమ్మాయి. హనుమకొండ జిల్లా కేంద్రంలోని న్యూ రాయపురాలో లలిత జ్యువెలరీ న్యూ బ్రాంచ్ గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ బ్రాంచ్ని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఓపెనింగ్ చేశారు. ఊరికే రావు అనగానే మహిళలకు లలిత జ్యువెలరీ డైరెక్టర్ చైర్మన్ కిరణ్ గుర్తుకొస్తారన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక లలిత జ్యువెలరీ అంటే మహిళలకు ఎక్కువ నమ్మకమన్నారు నాయని. హనుమకొండలో అన్ని బ్రాండెడ్ షోరూంలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ వ్యాపార కేంద్రంగా మారుతుందన్నారు ఎంపీ కావ్య. ఎవరో చెప్తే బంగారం కొని మోసపోవద్దన్నారు లలిత జ్యువెలరీ డైరెక్టర్ చైర్మన్ కిరణ్. ఇటువంటి నమ్మకమైన జ్యువెలరీ బ్రాంచ్లోనే గోల్డ్ కొనుగోలు చేయాలన్నారు. ఇది 57వ షోరూము మిర్యాలగూడలో 58. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి. ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం. అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది.
సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఉరికేం రావు. కంపేర్ చేసుకోండి. నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను. మీ లలితాలో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికేం రాదు. రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం? వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు. రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి, కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం. ఎంత తరుగులు ఇస్తున్నారు, ఎంత కూలీ ఇస్తున్నారు, రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఫుల్ గ్యారంటీతో తీసుకోండి. ఎక్కడ కొన్నా కూడా దానిలో ఏం అభ్యంతరం లేదు, కానీ మంచి రెప్యూటెడ్ షాప్లో గ్యారంటీ ఉన్న దగ్గర కొనండి. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ కమర్షియల్ సిటీగా వరంగల్ మారుతున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. వరంగల్ని చూస్ చేసుకున్నటువంటి మన కిరణ్ సార్కి, అలాగే వారి శ్రీమతి హేమ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేవలం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ పెట్టడమే కాకుండా దాదాపు 300 మందికి ఇక్కడ వరంగల్ వాసులకే ఉపాధి కల్పిస్తున్నారని చెప్పడం జరిగింది. అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా. డబ్బులు ఊరికే రావు అనగానే మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. తక్కువ రేటుకు నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తుంటారు. బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హన్మకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ ఇలాంటివి రావటం కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా మనకు తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం మీకు ఇక్కడ సహకరిస్తామని చెప్పి మనవి చేస్తూ కిరణ్ గారికి వారి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను మొట్టమొదలు 20 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలితా జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని. కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి 57వ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం. వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట, డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన ఎండి గారు కిరణ్ గారి ఫోటోతోటి ఏ నగరంలో చూసినా కానీ ఈరోజు ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన మీటింగ్లో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్సీలందరూ ఐక్యంగా ఉండి ఫలాలను పొందాలని సూచించారు వక్తలు. ఇక దళితులు అంతా కలిసి పోరాటం చేసి రాజ్యాధికారం దక్కించుకోవాలన్నారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పుపై సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో పలువురు వక్తలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఐక్యతను కాపాడుకుంటూనే ఎస్సీలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ ఫలాలు ప్రభుత్వాలు సరిగ్గా పంపకం చేయకనే సమస్యలు వస్తున్నాయన్నారు. వర్గీకరణే సమస్యకు పరిష్కారం అన్నప్పుడు మార్గదర్శకాలు కూడా ఉండాలన్నారు కోదండరాం. వర్గీకరణకు దారితీసిన పరిస్థితులు ఏ ఎస్సీ కులము సృష్టించినవి కావు, ఎస్సీలు సృష్టించినవి కావు. ఇది మన దగ్గర జరిగినటువంటి అసమాన అభివృద్ధి, మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి నీతి, పంపకాలు సరిగ్గా జరగకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు, వాటి నుంచి వచ్చినటువంటి సమస్యలే తప్ప మరొకటి కావు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం నుంచి చాలా అడగవలసి ఉంటుంది. ఆ అడగవలసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేశంలో దళితులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మాలల వల్లే మాదిగలకు అన్యాయం అనేది కరెక్ట్ కాదన్నారు. దళితులు అంతా కలిసి పోరాటం చేయాలన్నారు హరగోపాల్. బీజేపీకి 400 సీట్లు వస్తే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో అంటరానితనం ఉందని, ఆ పరిస్థితిని మార్చాలన్నారు హరగోపాల్. ఈ దేశానికి పాశ్చాత్య రాజ్యాంగం అంటే అలాంటి రాజ్యాంగాన్ని అది మన ప్రజాస్వామ్యం కాదని, అది మన కల్చర్లో కానీ మన చరిత్రలో లేదు. ఎక్కడి నుంచో మనం దాన్ని తెచ్చుకొని ఈ దేశంలో పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం.
మూడో రోజు ఈ దేశ సాంప్రదాయాలు, చరిత్ర, ఈ దేశం చట్టం, మనతో ప్రకారం మనమంటూ మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 22% ఉందని, ఎస్సీ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. మన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దామన్నారు. దళితులు అంతా ఒకటై రాజ్యాధికారం సాధిద్దామని పిలుపునిచ్చారు గాలి వినోద్ కుమార్. రాజ్యం చేయాల్సిన పనిని రాజ్యం మీద మాట్లాడకుండా నువ్వు మాలని ఎక్కుపెట్టడము, నీ తోటి అంటరాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటర్ మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి. ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటమో, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్న అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు, అలా మమ్మల్ని బీసీ ఊర్లలో ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. వర్గీకరణ తీర్పు అమలు చేయాలంటే జనాభా లెక్కలే ప్రామాణికమన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. మనం అధికారంలో ఉన్న దగ్గర సైలెంట్ గా ఉండాలని, వేరే పార్టీలు రూలింగ్ లో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలుకు డిమాండ్ చేయాలన్నారు కంచె ఐలయ్య. ఇంప్లిమెంట్ చేయాలంటే సెంటర్ హ్యాస్ టు అమెండ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ టు అమెండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దే హ్యావ్ టు అమెండ్ ఆర్టికల్ 341. 2004లో ఐ థింక్ ద జడ్జిమెంట్ వాజ్పేయి గవర్నమెంట్ ఉండగానే వచ్చినట్లుంది, ఆర్ సోనియా గాంధీ మన్మోహన్ పీరియడ్ వచ్చింది. బట్ ద హోల్ డిబేట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిటెడ్ ఇట్స్ ఒపీనియన్ బై వాజ్పేయి గవర్నమెంట్ ఇట్సెల్ఫ్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రముఖులు చర్చించారు. వారి అభిప్రాయాలు తెలిపారు. ఎస్సీలలో ఐక్యతను కాపాడుకుంటూ ఫలాలు సాధించుకోవాలని కోరారు వక్తలు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పై కసరత్తు మొదలుపెట్టారు అధికారులు. పార్ట్ బి మార్గంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లతో కలిసి పర్యవేక్షించారు. ఇక మేడ్చల్, శామీర్పేట మార్గాల్లో క్యారిడార్స్ కు అనువైన రూట్ల ఏర్పాటుపై విశ్లేషించారు. జేబీఎస్ ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో క్యారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రెండో దశలో మేడ్చల్, శామీర్పేట దిశగా సాగే క్యారిడార్లకు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేటకు 22 కిలోమీటర్ల ప్రతిపాదిత మెట్రో క్యారిడార్ అలైన్మెంట్ల సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు పరిశీలన చేపట్టారు. ఈ 2 క్యారిడార్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్ట అంశాలను గుర్తించారు. కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో బేగంపేట విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయ అధికారుల ఆంక్షలతో కొంత దూరం భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్మెంట్ ను బేగంపేట విమానాశ్రయం రన్వే క్రింద 600 మీటర్ల దూరం తీసుకువెళ్తుంది. దీంతో ఇంజనీరింగ్ పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలను విశ్లేషించి అనువైన మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మెట్రో అధికారులు. మెట్రో రెండో దశలో జేబీఎస్ ను హబ్ గా నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన ప్రకారం మేడ్చల్, శామీర్పేట్ క్యారిడార్ల స్టార్టింగ్ పాయింట్స్ ను జేబీఎస్ వద్ద కలపడం, కొంత దూరం వెళ్లిన తరువాత 2 క్యారిడార్లకు రూపొందించేలా అలైన్మెంట్స్ ను పరిశీలించారు మెట్రో అధికారులు. మెట్రో అలైన్మెంట్స్ లో వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రక్షణ శాఖ భూముల లభ్యత, పార్కింగ్ ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలన్నారు. రెండో దశ మెట్రో మార్గంలో మేడ్చల్, జేబీఎస్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట విమానాశ్రయానికి దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో క్యారిడార్ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. సీఎం సూచనల ప్రకారం జేబీఎస్ ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తన కుమారుడు స్టీఫెన్ తో కలిసి అరేబియా సముద్రంలోని మాన్వా జట్టు నుంచి ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి రికార్డు నెలకొల్పింది. తల్లి, కుమారుడు కలిసి సముద్రంలో 18 కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోని తొలిసారన్నారు విక్టోరియా. Here me and my son
తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందాలన్నారు శాట్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. టీటీసీఏ నిర్వహించే క్రికెట్ పోటీల పోస్టర్ను అమెరికా వైద్యుల సంఘం సభ్యులు రిలీజ్ చేశారు. ఈ నెల 27 నుంచి అండర్-17 T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుందన్నారు. దీంతో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల జట్లు పోటీ పడతాయని తెలిపారు నిర్వాహకులు.